ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మనందరి కన్న తండ్రి అయినటువంటి దేవుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవ సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. ప్రియమైన దేవుడు వాళ్ళారా, ఇప్పుడు బంధువుల గురించి మనం ఆలోచించినట్లయితే ఇక బంధువులది నిత్యము ఉండేటువంటి ప్రేమ కాదు. డబ్బు ఉన్నంత వరకే మావాడు అని అంటుంటారు. డబ్బు ఉన్నంత వరకే ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. అదే డబ్బు లేకపోతే మనం పిలిచినా పలకరు. మనం సొంత రక్త సంబంధమైనా సరే అస్సలు మనల్ని పట్టించుకోరు. వినిపించింది మనం పిలిచినప్పుడు, కానీ వాళ్ళు వినబడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళది డబ్బు ఉన్నంత వరకే ప్రేమగా ఉంటారు. నిత్యము ఉండేటువంటి ప్రేమ కాదు, నిజమైనటువంటి ప్రేమ కాదు. ప్రియమైన దేవుడు వాళ్ళారా, దీనికి ఒక గొప్ప నిదర్శనం ఏంటంటే లాబాను గారు అలాగే యాకోబు గారు. ఒకసారి చూద్దాం బైబిల్లోంచి. ఆదికాండం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ఆదికాండం 31వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ఆదికాండం 31వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. మరియు అతడు లాబాను ముఖం చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్టు అతని ఎడల ఉండలేదు. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇక యాకోబు గారు ఏశావుకు రావాల్సినటువంటి దీవెనలన్నిటినీ తీసుకొని ఆయన ఉండింటాడు. అప్పుడు ఏశావు గారికి కోపం వచ్చి చంపాలని అనుకుంటాడు. అప్పుడు తల్లి అయినటువంటి రిబ్కా నా అన్న అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళు, అతని దగ్గర ఉండు అని చెప్తాది. అప్పుడు యాకోబు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయి లాబాను దగ్గర ఉంటాడు. యాకోబు గారికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయనను ఆశీర్వదించుంటాడు. అన్ని మొత్తం ఆస్తితో అభివృద్ధి అయింటుంది. అప్పుడు లాబాను ముఖము మారిపోయి ఉంటుంది. అంటే కొంచెం ఆస్తి రాగానే లాబాను ముఖం ఏమైందంటే మారిపోయింది. నిన్న మొన్న ఉండినట్టు అతని ఎడల లేదు. ఇప్పుడు ఇదే మాట మన ఆత్మీయ జీవితాలకు మనం అప్లై చేస్తున్నట్లయితే, ఇప్పుడు నిన్న మొన్న ఉండినటువంటి భక్తి కొంచెం డబ్బు రాగానే ఉండదు. నిన్న మొన్న ఉండినటువంటి విశ్వాసము చిన్న కష్టం రాగానే ఉండదు. లేదా నిన్న మొన్న ఉండినటువంటి ఆసక్తి ఇవాళ ఉండదు. లేదా నిన్న మొన్న ఉండినటువంటి భయము, దేవుడు అంటే భయము కొంచెం అధికారం రాగానే, ఒక అర్హతలో మనం ఉండగానే ఉండదు. ప్రియమైన దేవుడు వాళ్ళారా, అంటే ఈ విధంగా నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఆ మాట చెప్పకూడదు. కాబట్టి మనము నిత్యము భయం కలిగి ఉండాలి. మనము ఏ విధంగా ఉండాలి అంటే నిత్యము భయం కలిగి ఉండాలి. చూద్దాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి సామెతలు, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి సామెతలు 28వ అధ్యాయము, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి సామెతలు 28వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడును. చాలు. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు టీచరు క్లాస్లో ఉన్నంతసేపు పిల్లలు సైలెంట్గా ఉంటారు. అదే టీచర్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మామూలు అయిపోతారు, అంటే అల్లరి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళది నిజమైనటువంటి భయమా, లేకపోతే నిత్యము ఉండేటువంటి భయం అంటారా దాన్ని? కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా, అది కొద్దిసేపు భయమే. ఇప్పుడు అదేవిధంగా ఇశ్రాయేలు వారిది కూడా కొద్దిసేపు భయమే. ఏ విధంగా అంటే, ఇక దేవుడు తెగులు తెప్పించే సమయంలోనే వాళ్ళు భయపడతారు. తర్వాత క్షమాపణ అడుగుతారు. దేవుడు క్షమించిన తర్వాత మరలా పాపం చేయడం, మరలా తెగులు రావడము, మళ్ళా దేవునికి భయపడి మొరపెట్టుకోవడం, మళ్ళా క్షమాపణ పొందుకోవడము, ఇట్లా మామూలు అయిపోతున్నారు వాళ్ళు. అంటే ఆ తెగులు తెప్పించేటువంటి సమయం ఏదైతే ఉందో ఆ కొద్ది సమయంలోనే వాళ్ళు దేవునికి భయపడుతున్నారు, తర్వాత మామూలు అయిపోతున్నారు. అంటే వాళ్ళది కొద్దిసేపు భయమే. ఇప్పుడు ఈనాడు మనం ఏ విధంగా ఉంటున్నాం? మనది కొద్దిసేపు భయంగా ఉందా దేవుని పట్ల? మనం కొద్దిసేపు ప్రేమ చూపేవారుగా ఉంటున్నామా? మనది కొద్దిసేపు భక్త? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ విధంగా ఉండకూడదు. మనము నిత్యము భయము కలిగి జీవించాలి. ఎందుకంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. నిత్యము భయం ఉంటే కనుక నీలో నువ్వు పాపం చెయ్యవు. పాపమే వచ్చి నిన్ను ఆలింగనం చేసుకోవాలని చూసినా సరే నువ్వు చీకొట్టేవాడిగా ఉంటావు, ఒక యోసేపు గారిలాగా. అంతేగాని పాపానికి నువ్వు లొంగిపోవు.
దేవుడి భయమే నీలో ఉంటే రాజుల ఆజ్ఞను సైతము ధిక్కరించేవాడిగా ఉంటావు, ఆజ్ఞను సైతము నువ్వు ఎదిరించేవాడిగా ఉంటావు, ఒక దానియేలు గారిలాగా. అంతేగాని ఆజ్ఞలకు లోబడి లొంగిపోయేవాడిగా నువ్వు ఉండవు ప్రియమైన దేవుడు వాళ్ళారా. దేవుడి భయమే నీలో ఉంటే తప్పును తప్పనే చెప్తావు, అంతేగాని అసత్యాన్ని నువ్వు కప్పిపుచ్చేవాడిగా ఉండవు ప్రియమైన దేవుడు వాళ్ళారా. కాబట్టి మనము నిత్యము భయము కలిగి జీవించాలి, మనము కొద్దిసేపు భయము కలిగి ఉండకూడదు. అలాగే మనము నిత్యము దేవుణ్ణి ఆరాధించాలి. ఇంట్లో ఉంటున్నా, లేకపోతే ఆఫీస్లో ఉంటున్నా, స్కూల్లో ఉంటున్నా, మన పనిపాటల్లో ఉంటున్నా, ఎక్కడున్నా సరే మనం దేవుని ఆరాధించే వారిగా మనము ఉండాలి ప్రియమైన దేవుడు వాళ్ళారా. ఇప్పుడు చర్చిలో ఉన్నంతసేపు వరకే కాదు మనం పాటలు పాడాల్సింది, బయట ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనము పాటలు పాడుకోవాలి. లేదా మందిరంలో ఉన్నంతసేపే కాదు మనం బైబిల్ని ఓపెన్ చేసి బైబిల్ని చదవాల్సింది. మందిరం బయట కూడా, అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనము వాక్యాన్ని చదువుకోవాలి ప్రియమైన దేవుడు వాళ్ళారా. మందిరంలో ఉన్నంతసేపే కాదు మనం పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బ్రతకాల్సింది, పవిత్రంగా బ్రతకాల్సింది. మందిరం బయట కూడా మనం పరిశుద్ధంగానే ఉండాలి, పవిత్రంగానే ఉండాలి ప్రియమైన దేవుడు వాళ్ళారా. అలా ఎల్లప్పుడూ మనము జీవించాలి, నిత్యము భయము కలిగి మనము జీవించాలి, నిత్యము దేవుణ్ణి మనము ఆరాధించేవారిగా ఉండాలి. అది ఇంట్లో ఉంటున్నా, లేకపోతే పెద్దల మధ్యలో కూర్చుంటున్నా, ఎక్కడైనా సరే మనము దేవుడి యొక్క మాటలను జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి ప్రియమైన దేవుడు వాళ్ళారా. అలాగే మనలో వాక్యం అనేటువంటి అగ్ని నిత్యము రగులుతూ ఉండాలి. ఆనాడు బలిపీఠం మీద ఏ విధంగా అయితే నిత్యము అగ్ని రగులుతూ ఉండాలనో, ఇప్పుడు అదే విధంగా మన హృదయాలలో వాక్యం అనేటువంటి అగ్ని రగులుతూనే ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అలా వాక్యం అనే అగ్ని ఎందుకు నీలో నిత్యము రగలాలి అంటే, ఇప్పుడు దేవుని గురించి విరోధంగా ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, ఇక బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, లేదా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు నాకెందుకులే అని పక్కకు వెళ్ళిపోయేవాడిగా ఉండవు. వాక్యం అనేటువంటి అగ్ని నీలో రగులుతూ ఉంటే, లేదా యవనస్తులు చెడు అలవాట్లకు లోనయ్యి, చెడు సవాసాలకు లోనై తిరుగుతూ ఉంటే, తల్లిదండ్రులకు ఎదురిచ్చి వారి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటే గనక నాకెందుకులే అని పక్కకు వెళ్ళేవాడిగా ఉండవు నువ్వు, వాక్యం అనేటువంటి అగ్ని నీలో రగులుతూ ఉంటే. లేదా మందిరానికి రాకోకుండా అందరూ కూర్చొని ముసలమ్మ ముచ్చట్లను పెట్టుకొని వ్యర్థంగా కాలాన్ని గడుపుచు, వ్యర్థంగా సమయాన్ని గడుపుచు ఉంటే వారిని చూసి నాకెందుకులే అని పక్కకు వెళ్ళేవాడిగా నువ్వు ఉండవు. వాక్యం అనేటువంటి అగ్ని నీలో రగులుతూ ఉంటే ఏ విధంగా ఏం చేస్తే వాళ్ళు ప్రార్థనకు వస్తారు, వారి కోసం నేను ప్రార్థన చేయాలన్నా, లేకపోతే వాళ్ళని పిలిచాలన్నా, వాళ్ళకి ఏమన్నా దేవుడి మాటలు చెప్పాలన్నా అని ఈ విధంగా వాళ్ళని ఏం చేసి దేవుని మందిరానికి పిలుచుకురావాలి అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటావు. వాక్యం అనేటువంటి అగ్ని నీలో రగులుతూ ఉంటే. కాబట్టి మనలో నిత్యము వాక్యం అనేటువంటి అగ్ని రగులుతూ ఉండాలి ప్రియమైన దేవుడు వాళ్ళారా. అలా రగలాలి అంటే మనం ఎల్లప్పుడూ బైబిల్ చదువుకునేవారుగా ఉండాలి. ఎందుకు నిత్యము చేయాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఈ బీపీ ట్యాబ్లెట్స్ కానీ, లేకపోతే షుగర్ ట్యాబ్లెట్స్ కానీ, అవి వాళ్ళు ఇంకా ఉన్నంత కాలము వేసుకుంటూనే ఉండాలి వృద్ధులు. ఒకవేళ వేసుకోకపోతే అనారోగ్యం పాలవుతారు, లేకపోతే చచ్చిపోతారు. ఇప్పుడు అదే విధంగా మనము కూడా నిత్యము ప్రార్థన చేసుకోకపోతే, నిత్యము బైబిల్ చదువుకోకపోతే మనము కూడా ఆత్మీయంగా చచ్చిపోతాం, మన ఆత్మ కూడా బలహీన పడిపోతుంది ప్రియమైన దేవుడు వాళ్ళారా. కాబట్టి మనము నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, నిత్యము మనము బైబిల్ని చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఉండాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఇక్కడ ఒక మాటను మనం చూసుకున్నట్లయితే, చివరిగా ఒక మాటను చూసుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి పేతురు పత్రిక, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి పేతురు పత్రిక 2వ పత్రిక, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చూసుకుందాము. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొరులుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. ఇప్పుడు మనం ఇన్ని మాటలు విన్నాం కదండి, నిత్యము బైబిల్ చదువుకోవాలి, నిత్యము ప్రార్థన చేసుకోవాలని. మనం ఇన్ని మాటలు విన్నా, మనం ఇన్ని కార్యక్రమాలలో వింటున్నా సరే మనలో ఎటువంటి మార్పు లేదు అంటే కనుక మనకు ఆ కుక్కకి ఎటువంటి మార్పు, ఎటువంటి తేడా లేదు ప్రియమైన దేవుడు వాళ్ళారా. లేదా యేసుక్రీస్తు ప్రభులవారి రక్తం చేత మనమందరినీ కడగబడ్డాం. తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని కడిగాడు, శుద్ధి చేశాడు.
అయినా సరే మనం ఇంకా పాపం వెంట వెళ్తున్నాము అంటే, ఇంకా లోకం వెంట వెళ్తున్నాము అంటే, ఇంకా ఆ యొక్క ఆశలను మనలో ఇంకా చంపుకోలేక ఉన్నాము అంటే కనుక ఆ పందికి మనకి ఎటువంటి తేడా లేదు ప్రియమైన దేవుడు వాళ్ళారా. కాబట్టి మనం ఇప్పటికైనా గ్రహించాలి, ఇప్పటికైనా మనము మారాలి, ఇప్పటికైనా మనము బైబిల్ చదవడము ప్రారంభం చేయాలి ప్రియమైన దేవుడు వాళ్ళారా. ఆ అపవాదికి మనము 0% కూడా ఛాన్స్ ఇవ్వకూడదు, అవకాశము ఇవ్వకూడదు. సామెత కూడా ఉంటుంది కదండి, చిన్న సంధిచ్చే చాలు సంకనెక్కి కూర్చుంటారని. ఆ అపవాదికి ఛాన్స్ ఇచ్చే చంకన కాదు, నెత్తినెక్కి కూర్చుంటాడు. కాబట్టి వానికి 0% కూడా మనము ఛాన్స్ ఇవ్వకూడదు. అంటే మనం ఎల్లప్పుడూ దేవునితో ఉంటేనే అది సాధ్యమవుతుంది. మనం ఎప్పుడైతే దేవుని నుండి తప్పిపోతామో, దేవుని నుండి తొలగిపోతామో, అప్పుడు వాడు మనలోనికి ఎంటర్ అవుతాడు. కాబట్టి మనం అపవాదికి ఛాన్స్ ఇవ్వకోకుండా ఎల్లప్పుడూ మనము దేవుని ఆరాధించేవారిగా, ఎల్లప్పుడూ దేవుని యందు భయము భక్తి కలిగిన వారిగా మనము ఉండాలి ప్రియమైన దేవుడు వాళ్ళారా. దానియేలు గారి గురించి ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఆ యొక్క సింహాల బోనులో ఆయనను వేసినప్పుడు ఆ యొక్క రాజు వచ్చి అంటాడు, నిత్యము నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా దానియేలు అంటారు. ఇప్పుడు అదే మాట నిన్ను బట్టి నన్ను బట్టి చెప్పగలగాలి. నిత్యము నీవు సేవిస్తున్నటువంటి దేవుడు నిన్ను కాపాడా, నిత్యము నీవు సేవిస్తున్నటువంటి దేవుడు నిన్ను రక్షించాడా అని మనల్ని బట్టి కూడా ఆ మాట ఎదుటి వాళ్ళు చెప్పాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ విధంగా మన బ్రతుకులు ఉండాలి. కాబట్టి మనం కొద్దిసేపు భక్తి చూపేవారుగా, కొద్దిసేపు భయము కలిగి ఉండకోకుండా ఎల్లప్పుడూ దేవుని యందు భయము భక్తి కలిగి దేవునికి మహిమకరంగా మనమందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని మీ అందరి హృదయాలలో సఫలపరచునుగాక. ఆమేన్.